నరేంద్ర మోదీని ఓడించేందుకు మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కావాలని గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ తెదేపా శ్రేణులకు పిలుపునిచ్చారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో తెదేపా ఎంపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణ, జయదేవ్ కుటుంబ సభ్యులు, తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థులు మహమ్మద్ నజీర్, మద్దాలి గిరి, డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైకాపాకు ఓటేస్తే మోదీకి వేసినట్లేనని, మళ్లీ మోదీ ప్రధాని అయితే దేశంలో దారుణమైన పరిస్థితులు వస్తాయని గల్లా జయదేవ్ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ గారితో కేసీఆర్ తో ఇంకొక 3 తోడు దొంగలు అక్కడ తయారవుతున్నారు. ఈ 3 తోడు దొంగల పైన పెద్ద 3 తోడు దొంగలు అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని పాడు చేయాలా, ఈ దేశాన్ని పాడు చేయాలని చూస్తున్నారు. కాబట్టి అందరికీ మంచి బుద్ధి చెప్పి అందరినీ ఓడించి ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మమ్మల్ని అందరి మ్యాగ్నిఫిసెంట్ 7 తో పాటు నన్ను కూడా గెలిపించాలని కోరుకుంటూ, ఈ దేశానికి చాలా ముఖ్యమైన ఎలక్షన్. ఎందుకంటే 1947లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది ఒక పెద్ద ఛాలెంజ్, ఒక పెద్ద క్రైసిస్, పెద్ద రిస్క్ మన దేశానికి, మన డెమోక్రాటిక్ ప్రాసెస్ కి. నరేంద్ర మోడీ గారు సెంటర్ లో ఒక ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ తీసుకొని రావాలని చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే డైరెక్ట్ గా మోడీకి ఓటేసినట్టే ఉంటుంది. కాబట్టి ఇది చాలా కష్టపడి ఇంకొక స్వతంత్ర మూవ్మెంట్ మాదిరిగా తీసుకొని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.